ఏ అనుభవాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, దేవునితో ఎటువంటి అనుబంధం కలిగి ఉండాలి అన్న విషయంలో ఒక 3 విషయాలు మీ ఎదుట ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి చూడండి. ఒక 3 వ్యక్తుల జీవితాల్లో వారికి ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి వారి జీవితాల్లో ప్రభు యొద్దకు వారు వచ్చి వారు అడిగినటువంటి ప్రతి మనవులను ప్రభు ఏ విధముగా అంగీకరించారో, ఎటువంటి అనుభవంలో వారు ఉన్నారో ఒక 3 విషయాలుగా ఇద్దరు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. చదువమ్మా. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మంచి సమయంలో నాయన పాటల ద్వారాను, సాక్ష్యముల ద్వారాను, ఆరాధన ద్వారాను మీకు నామాన్ని మహింపరిచాం. శ్రేష్టమైన సమయంలో మేము వచ్చి ఉన్నాం ప్రభువా. మీ వాక్య భాగమును ధ్యానించుకున్నటువంటి సమయం మేము వచ్చి ఉన్నాం. అయ్యా, మీ దాసుడు అపాత్రుడు అయోగ్యుడు, ఎన్నికలనే జీవితాన్ని అయ్యా మీ కృప ద్వారా ఎన్నికమైన మార్గం మీరు చేశారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చదవబడిన మాటలు మీవి, అందులో నుండి ప్రభు పరిశుద్ధాత్మ దైవమా మాతో మీరు ముచ్చటించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మీ శృతి మీ మరుగుపరుచుకొని మీ నోటు వరకు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య భాగం దారులకు రాకుండా అడ్డపడం చూస్తున్న ప్రతి దురాత్మ అంధకార చర్చ ప్రభావాలు మీ నామలో బంధించి లయపరుస్తున్నాయన దేవ. వాక్యం వినేటువంటి మనస్సును గ్రహించుకునేటువంటి దేవ గ్రహింపును అనుసరించే కృప మీ బిడ్డలకు అనుగ్రహించి ప్రతి నిర్లక్ష్యపు ఆత్మ నిద్రాత్మను తొలగించి మా అందరి చుట్టూ మీరు కంచి వేసి ముందున్న సమయం బలమైన చేతులకు అప్పగిస్తున్న దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీ నామను మహిమగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రెజర్డ్. హల్లెలూయా. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే
శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రంలో మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఆయన సజీవుడిగా ఉద్భవించిన తర్వాత ఆయన 30 సంవత్సరాలు తన తండ్రి ఇంట నివాసం చేయొచ్చు. 3.5 సంవత్సరం పరిచర్య చేసినటువంటి యేసు ప్రభు యొక్క పరిచర్య ఆ దినాలలో జరిగిన సందర్భాన్ని గురించి రాయబడి ఉంది చక్కగా. యేసు ప్రభు అనేక మందిని బాగు చేస్తూ స్వస్థపరుస్తూ వారి వారి అవసరాలను బట్టి, అక్రతలను బట్టి వారందరితో ప్రభు అనేకమైన కార్యాలు చేస్తూ ఆయన యొక్క పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తూ సంచరిస్తున్నటువంటి దినాలలో ఒక సందర్భం ఎదురైంది. అదేమిటి అనంటే, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఆ దినాల్లో ఉన్నది. ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉన్నది. ఆమె ఆ 12 సంవత్సరాల కాల వ్యవధిలో ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఆమె స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే రిప్కమ్మ అనేక రకమైన వైద్యుల చేత ఆమె తెప్పులు పడిందంట. ఏ విధముగా? ఏ వైద్యుడి యొద్దకు వెళితే నీకు బాగవుతుందని చెప్తే ఆ వైద్యుని యొద్దకు వెళ్ళి తనకున్న రోగము నయమవడం నిమిత్తమై, బాగోవడం నిమిత్తమై ఎన్నో విధాలుగా తనలో ఉన్నటువంటి రోగాన్ని బాగు చేసుకోవడం నిమిత్తమై ఎన్నో తెప్పులు పడిందంట ఆమె. మరి ఆమె ఏ విధంగా తెప్పలు పడిందో, ఎలా ఉనిందో మనకైతే తెలియదు. కానీ అక్కడ రాయబడిన మాట, ఆమె వైద్యుల చేత ఏం చేయబడిందంట? తెప్పలు పడిందంట. హల్లెలూయా. అయితే అక్కడ రాయబడిన మాట చూడండి, మరొకసారి చదువుదాం ఆ మాటని. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి. ఒక వైద్యుని చేతన రాయబడిందా? అనేక వైద్యుల చేతన రాయబడినదా? హల్లెలూయా. ఇప్పుడు కానీ మనం ఆలోచన చేస్తే ఏమేమి పతులు ఉన్నాయో ఆ పతులన్నీ వాడేస్తున్నాము. ఆమె నాటు వైద్యం కావచ్చు, లేకపోతే మరి ఫారెన్ మెడికల్ కావచ్చు, అది ఏ రకమైనటువంటి తన యొక్క రోగము బాగవుతుందో, తన యొక్క రోగము బాగు చేసుకోవడం నిమిత్తమై అనేక వైద్యుల చేత, ఒక రకమైన వైద్యము కాదు కానీ అనేక రకమైన వైద్యుల చేత ఆమె ఏం చేయబడిందంటే తెప్పలు పడిందంట. ఆమె జీవితాల్లో సంతోషం లేక, సమాధానం లేక, తన జీవితంలో ఉన్నటువంటి రోగాన్ని బట్టి, తన శరీరంలో నుండి వస్తున్న దుర్వాసన బట్టి తన ఎదుట నిలబడేవారు కూడా లేకుండా పోయారు. ఆమె యొద్ద ఎంతో కొంత వ్యయము ఉన్నంత మాత్రాన, అమ్మా ఫలానా దగ్గరికి నువ్వు వెళ్ళగలిగేవంటే నీకు బాగవుతుందని చెప్తే అక్కడికి పరిగెత్తేది ఆమె. ఇక్కడ కాదు, మరొక దగ్గరికి నువ్వు వెళ్ళావంటే నీకు బాగవుతుంది అని చెప్పి వినిందంటే అక్కడికి పరిగెత్తేది. మరి ముందు పోయిన దగ్గర బాగైందంటే అక్కడ బాగోలేదు. మరి మరొక దగ్గర చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు బాగుపడిందంటే అక్కడ బాగుపడలేదు. అలాగూ ఎవరు ఎక్కడికి వెళ్ళమని చెప్తే తన యొక్క రోగము బాగు చేసుకోవడం నిమిత్తమై
అనేక రకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట ఆమె. అంత మాత్రమే కాదు, ఎన్నో తెప్పులు పడిందంట ఆమె యొక్క రోగాన్ని బాగు చేసుకోవడం నిమిత్తమై. ఎన్ని తెప్పులు పడ్డా ప్రయోజనం లేకుండా పోయింది. అంత మాత్రమే కాదు, ఆమె ఆ రోగము బాగోడు నిమిత్తమై ఎంతైతే ఆమె దాచుకునిందో ఆ ధనమంతా కూడా వృధాగా వ్యయపరిచేసుకుందంట. ఆమె వృధా అయిపోయింది, ప్రయోజనం లేకుండా పోయింది. ధనమైతే ఖర్చు పెట్టింది కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకనంటే ఆ రోగం బాగోలేదు ఆమె జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరమున దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మన జీవితాల్లో మనము ఏ విధమైనటువంటి ఏ బాధల చేత నొప్పించబడుచున్నామో, ఏ విధమైనటువంటి ఏ రకమైన ఆమె ఒంటిలో ఉన్నటువంటి రోగాన్ని బట్టి అనేక వైద్యుల చేత తిప్పలు పడింది. అయితే మన జీవితాల్లో మన తిప్పలేంటి? ఆమె ఒంటిలో ఉన్న రోగము బాగోబడిన నిమిత్తమై, అనారోగ్యంగా ఉన్న ఆమె ఆరోగ్యవంతులుగా మార్చబడిన నిమిత్తమై వైద్యుల యొద్దకి ఆమె పరిగెడుతున్నది. అయితే ఈ దినమున ఆమె గ్రహించింది 12 సంవత్సరాలుగా రక్తస్రావం రోగం కలిగిన అనుభవంలో ఉన్నదని. అయితే నా జీవితాల్లో ఈ ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో నీవైనా నేనైనా ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో మనం ఉన్నాము? ఆమెకున్న రోగము బాగోబడి నిమిత్తమై వైద్యుల యొద్దకు వెళుతున్నది. అయితే నా జీవితాల్లో ఎటువంటి అనుభవంలో, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలో నీవు ఆత్మ సంబంధంగా ఉన్నావా, ఆత్మ సంబంధంగా దిగజారిపోయామా అని గ్రహింపు కలిగి నీ దేవుని యొద్దకు వెళ్ళేటువంటి అనుభవము నీకు నాకు ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమెకున్న ధనాన్నంతటా ఏం చేసింది అని అంటే వ్యయపరిచేసుకునిందంట. ఆమెకున్నదంతా కూడా ఖర్చు చేసేసింది. ఆయనను ఏమాత్రము ప్రయోజనం ఆమె జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా, శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. చూద్దాము మాటని మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామా? చదువుదామా? 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండిను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఏంటంట ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకున్న రోగం ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నదంట? 12 సంవత్సరాల నుండి ఆ రోగము ఉంటే, ఆ 12 సంవత్సరాల్లో ఆమె అనేకమైన వైద్యుల యొద్దకు వెళ్ళింది. కానీ తనకున్న ధనాన్నంతా ఖర్చు చేసి వ్యయపరిచేసుకున్నది. కానీ ఎంత మాత్రం కొంత కాకపోయినా కొంతైనా సరే ఆమె జీవితంలో అది ప్రయోజనకరంగా మార్చబడలేదు. హల్లెలూయా. ఆమె దగ్గర ఎంతో కొంత ఉన్నంత వరకు ఇదో అమ్మ పలానా దగ్గరికి వెళ్ళు అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
పలానా దగ్గరికి ఇక్కడికి వెళ్తే నీకు బాగోతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆమె ఆమె జీవితంలో ఎటువంటి అనుభవం ఉన్నది అనంటే, తన శరీరం నుండి వచ్చేసిన దుర్వాసన అది ఆమె పక్కన ఉండడానికి కూడా ఇష్టపడినటువంటి అనుభవంలోనికి ఆమె వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర నిజముగా ఏదైనా అవసరత మనం ప్రేమించేవారు ఎలాగుంటారు అనంటే, మనతో ఏదైనా అవసరం ఉన్నంత వరకే ఈ లోకం యొక్క ప్రేమ, ఈ లోకం యొక్క విధానం ఎలా ఉంటుంది అనంటే, ప్రయోజనం బట్టి ప్రేమించేటువంటి అనుభవం ఉంటుంది. కానీ దేవుని ప్రేమ నీ యొద్ద ఏదైనా ఆశించి నీ యొద్ద ప్రేమ చూపించదు కాదు, కానీ ఆయన నీ యొద్ద ఏది ఆశించకుండానే నన్ను ప్రేమించే దేవుడే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. నీవు నేను ఆరాధన చేసినటువంటి మన ప్రభు. హల్లెలూయా. నీది ఏది అవసరత లేదు, కానీ నీ యొద్ద ఏమి ఆయన కోరుకోడు, కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడే మనం ఆరాధన చేసిన యేసు ప్రభుల వారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈమె జీవితంలో ఆ విధమైనటువంటి వైద్యుల చేత తిప్పలు పడ్డా ఆమె జీవితంలో ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా పోయింది. దీని ఆత్మ సంబంధం మనం పోల్చుకుంటే, ఈ దినమున నీవు ఏ విధమైనటువంటి ఎవరి ద్వారా ఏ విధంగా నీవు తిప్పలు పడ్డావు? సేవ పరిచయులైనా కావచ్చు, కుటుంబ జీవితాలైనా కావచ్చు, వ్యక్తిగతమైన అనుభవంలో కావచ్చు, మన తిప్పలేంటి? అయితే ఆమెకున్నటువంటి తిప్పలు బట్టి తనకున్నదంతా వేయపరుచుకొని ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు వినిందంట. ఎవరిని గురించి? యేసు ప్రభువు గురించి వినిందంట. ఏమని వినింది? అమ్మా, నువ్వు ఆడకి ఈడకి తిరగడం కాదు, నీవు వారి యొద్దకు వెళ్ళినా వీరి యొద్దకు వెళ్ళినా వారు బాగు చేయలేరు, కానీ ఇదిగో నిన్నుగా అర్థం చేసుకొని, నీ హృదయాన్ని అర్థం చేసుకొని, నిన్నుగా అర్థం చేసి నీకు ఎలాగో నువ్వు ఏ విధముగా బాగోవాలో అని నీతో ఆయన మాట్లాడి ముచ్చటించి నీకున్నటువంటి ప్రతి రోగాన్ని స్వస్థపరచగలిగిన పరమ వైద్యుడు ఒకడు ఉన్నాడమ్మా. ఆయనే మేము ఆరాధన చేసిన యేసు ప్రభుల వారని, ఆయన స్వస్థపరిచే దేవుడని, నేనే నిన్ను స్వస్థపరచదని వాగ్దానం చేసిన దేవుడు, నేను తప్ప వరకు దేవుడని చెప్పిన దేవుడు ఒకడున్నాడు. ఆయన యొద్దకు నువ్వు వెళ్ళగలిగితే, ఇదో ఫలానా దగ్గర ఈ రోగంతో ఉన్నారుగా, వారు బాగు చేసిన వాడే యేసు ప్రభు. నీవు ఆయన యొద్దకు కానీ వెళ్ళగలిగితే ఆయన పరమ వైద్యుడు గనుక నీవు తప్పనిసరిగా బాగవుతావని ఆమె యేసయ్యని గురించి విన్న తర్వాత ఇప్పుడు ఆమె ఏమనుకుంది తెలుసా? యేసయ్య యొద్దకు వెళ్ళి నేను నిలబడడానికి నాకు అర్హత లేదు. కారణం ఏంటి అనంటే, నా యొద్ద నుండి వస్తున్నటువంటి దుర్వాసన, ఆయన చుట్టూ జనసమూహం ఉంటుంది, కానీ ఆ జనసమూహంలో ప్రవేశించడానికి వీలు పడదు. ఆయన ఎదుటి నిలబడడానికి నాకు అర్హత లేదనే ఉద్దేశంతో ఆయన వస్త్రాలు మాత్రము ముట్టినా నేను బాగుపడదు అనుకొని యేసయ్య యొద్దకు వెళ్ళిందంట ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో ఈ లోకపరమైనటువంటి విధానాల్లో, నీ వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్లో, నీకున్నటువంటి శ్రమలు బట్టి, నీకున్న ఇరుకులు బట్టి, ఇబ్బందులను బట్టి నీవు ఎవరి యొద్దకు వెళ్ళి ఎవరి ద్వారా నీవు మన్నాదులు పొందాలని ఆశపడుతున్నావు? కానీ ఈమె అనేక వైద్యుల చేత తెప్పలు పడింది, కానీ ఈమె జీవితం ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు యేసు ప్రభుని గురించిన వార్త ఆమె వినిన వెంటనే ఆయన వస్త్రాలు మాత్రం ముట్టిన నేను బాగుపడుతున్నా అనుకొని యేసయ్య యొద్దకు ఆమె వెళ్ళిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరంన నీ అంతరంగంలో, నీ కుటుంబ జీవితాల్లో, లేకపోతే నీ అనుభవాల్లో నీవే విధమైనటువంటి నలిగిపోతున్నావో, ఏ విధంగా నీవు ఉంటున్నావో అది నాకు తెలియకపోవచ్చు, పక్కన వారికి అర్థం కాకపోవచ్చేమో, కానీ నిన్ను కలుగు చేసిన ప్రభువు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ ఎడల ఏ విధమైన విధానం కలిగి ఉన్నాడో తెలుసా? ఒక గొప్ప ఆ తెప్పలన్నింటిని తొలగించి పరమ వైద్యుడిగా నీ ఎడల గొప్ప కార్యం జరిగించాలని ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా జీవితాల్లో ఆమె ఆ రోగం బాగోబడి నిమిత్తమై యేసు ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టిన వెంటనే ఆమె బాగుపరచబడింది. తర్వాత జరిగిన విషయం చదువుదామా?
హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 29. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునెను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాట విని ఆయన వస్త్రాలు మాత్రము ముట్టిన బాగుపడుతుంది అనుకొని ఎప్పుడైతే ఆమె వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టిందో ఆయన నుండి ఒక ప్రభావం బయలు వెళ్ళి ఆమె యొక్క రక్తధార కట్టెను అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె వినింది, విశ్వసించింది. ఆయన యొద్దకు వెళ్ళడం కాదు, ఆయన వస్త్రాల్లోనే మహిమ ఉన్నదని గ్రహించిన ఆమె ఆయన వస్త్రాలు ఎప్పుడైతే ముట్టాలని విశ్వాసం కలిగి ఆయన వస్త్రాలు మాత్రం ముట్టిందో వెంటనే బాగుపరచబడగలిగింది. అయితే దేవుని ముందునే కూర్చున్న నీ జీవితాల్లో నీవు నీ దేవుణ్ణి ఎంతవరకు విశ్వాస పరిమాణంలోకి నువ్వు వచ్చావు? నీ దేవుణ్ణి ఆయన ఎటువంటి శక్తి కలిగిన వాడని వినడం కాదు, నీ అనుభవంలో ఎంతవరకు అనుభవపూర్వకంగా నీ దేవుని గ్రహింపులకు నువ్వు వచ్చావు? ఆమె వినింది, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచింది, విశ్వాసం ఉంచి ఆయన వస్త్రాలు ముట్టింది, బాగుపరచబడింది. అయితే నీవు దేవుని మందిరం కోసం నీ జీవితాల్లో దేవుని వాక్యం నీ ఎద్దకు వస్తున్నప్పుడు నువ్వు వింటున్న నీ జీవితాల్లో కార్యసిద్ధి కలుగు చేయబడుచున్నదా? కానీ ఆమె జీవితంలో మాత్రమే వినింది, అంత మాత్రమే కాదు, వెళ్ళి ఆమె విశ్వసించి పుట్టింది, వెంటనే బాగు చేయబడింది. 12 సంవత్సరాలుగా బాధపడుతూ తెప్పలు పడుతూ తనకున్న ధనానంతరం వేయపరుచుకున్నటువంటి ఆమె జీవితాల్లో యేసయ్య వస్త్రాలు ఎప్పుడైతే ముట్టిందో ఆమె వెంటనే బాగుపరచబడగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రార్థనలు ఆలకించి నా బలహీనతలో బలమునిచి నా ప్రార్థనలు ఆలకించి నా బలహీనతలో బలమునిచి పరాక్రమము గల సూరుని వలెనే నాకు తోడైయుండి జయమిచ్చావు. పరాక్రమము గల యేసయ్యా నీవే నా స్తుతికి, యేసయ్యా నీవే అక్షయుడా దేవా, అదృశ్య దేవుడా, అక్షయుడా దేవా, అదృశ్య దేవుడా, ఆరాధనకు యోగ్యుడని నిన్ను స్తుతించెదను నా ప్రభువా. ఆరాధనకు యోగ్యుడని నిన్ను స్తుతించెదను నా ప్రభువా. నా స్తుతికి యేసయ్యా నీవే నా స్తుతికి పాత్రుడా. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ గురించి ఆత్మ సంబంధంగా మనం పోల్చుకుంటే చూడండి, అదన మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము రక్తస్రావం విడుదలవుతున్నటువంటి స్త్రీల్ని ఎక్కడుంచేవాళ్ళు? గవిని బయట, పాలెనికి బయట, అంటే వాళ్ళు గుడారంలో కావచ్చు, వారు నివసిస్తున్నటువంటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆ ప్రజల్లో కావచ్చు, వారు నివసించడానికి వీలు లేదు. ఎందుకనంటే మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారము వారు సమాజంలో ఉండడానికి లేదు. వారు పాలెం వెలుపట వారు శుద్ధీకరించబడినంత వరకు వారు పాలెంలోనికి వచ్చేటువంటి అవకాశం లేదు. హల్లెలూయా. అయితే సమాజానికి వెలుపల ఉండవలసినటువంటి ఆమె ఇప్పుడు ఈ యొక్క 12 సంవత్సరాలుగా ఆమె సమాజంలో తిరగడానికి ఆమెకి వీలుపడి ఉంటుందా? ఒకవేళ ఆమెలోనే ఆమెకి ఎక్కడ ఒకవేళ వెళ్తే ఒక దుర్వాసన వస్తుందో నేమో అనేటువంటి ఒక విధమైనటువంటి ఒక ఫీలింగ్ ఆమెలోనే ఉండే బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేకపోయిందేమో ఒకవేళ ఆమె. కానీ ఆమె రోగము బాగోబడి నిమిత్తమై అనేక వైద్యులు ఎంతోమందిని సంప్రదించింది. తనకున్నదంతా కూడా చేసుకునింది. కానీ ఆమె జీవితంలో కొంతైనా సరే ప్రయోజనం లేకుండా పోయింది. ఈ దినమున నీ వ్యక్తిగతమైనటువంటి అనుభవం, నీ జ్ఞానముతో నువ్వు ఎంతెంతో పరుగులెడుతున్నావేమో ఏదేదో సాధించాలని, కానీ ప్రయోజనం లేకుండా పోయిందా? లేకపోతే నీ కుటుంబ జీవితాల్లో ఏదేదో సాధించాలని ఎంతెంతో ప్రయత్నము, నీ బలాన్ని కూడగట్టుకొని, నీ శక్తిని కూడగట్టుకొని, ఏదో ఒకటి ఆధారం చేసుకొని ఏదేదో సాధించాలనుకొని నువ్వు సాధించాలని వెళ్తున్న నీ జీవితంలో ప్రయోజనం లేకుండా మార్చబడుతుందేమో. నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోతూ, భయపడుతూ, దిగులుతోనే నీ జీవితం ఏమైపోతుందేమో అన్నటువంటి ఆందోళనతో నీవు పరుగులెడుతున్నావేమో. లేకపోతే సేవా పరిచర్యలో అనేక విధమైన తెప్పలు, అనేక విధమైనటువంటి వైద్యులు అన్న మాటని ఆత్మ సంబంధం పోల్చుకుంటే ఎవరితో పోల్చుకోవచ్చు? ఆ వైద్యుల్ని ఇప్పుడు కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగతమైన జీవితాల్లో రోగం అనుకుందాం. ఇప్పుడు పరిచర్య విషయంలో ఆత్మ సంబంధంగా పోల్చుకుంటే ఆ వైద్యుల్ని ఎవరితో పోల్చుకోవచ్చు? ఎవరితో అమ్మా తెలిసింది చెప్పండి. ఎవరితో పోల్చుకోవచ్చు చెప్పండి అమ్మ. ఏంది మీరా అర్థం తలకు మైక్ ఇచ్చినా పర్వాలేదు, ఆ మైక్లోనే చెప్తుంది. మీకెవరు గట్టిగా చెప్పలేరు. అట్లా ఎవరితో పోల్చుకోవచ్చు? సేవకులతో పోల్చుకోవచ్చు. ఆమె ఈ లోకపరమైనటువంటి విధానములో అనేకమైన వైద్యుల చేత బాగుపరచబడాలనే ఆలోచన కలిగిన ఆమె అనేక వైద్యులకు వెళ్ళింది. కానీ తనకున్న ధనాన్నంతా వ్యయపరుచుకునింది. కానీ ఆమె తినకపోయినా, ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా రోజు రావాలి అని ఆ వైద్యుడు చెప్తే ఈమెం చేయాలి? వెంటనే వెళ్ళాలి. వెళ్ళి కాస్తంత వారికి ఇవ్వవలసింది ఇచ్చి ఏదో కొంత తీసుకొచ్చుకొని ఆమె బాగోవాలని ఆమె జీవిత ప్రయాణం అంతా, ఆ 12 సంవత్సరాల యొక్క జీవితకాలం అంతా కూడా ఆమె అనేక వైద్యుల చేత తెప్పలు పడిపోయిందంట. హల్లెలూయా. దాని ఆత్మ సంబంధంగా పోల్చుకుంటే కుటుంబ జీవితాల్లో, మీ జీవితంలో ఎటువంటి తెప్పలు ఉన్నాయో నాకు తెలియదు. నీ వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో ఒకవేళ రోగము చేతనో లేకపోతే ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో ఏ రకమైన తెప్పలో నాకు తెలియకపోవచ్చు. కానీ ఆమె జీవితాలు చూస్తే 12 సంవత్సరాలు వైద్యుల చేత, అనేక రకమైన వైద్యుల చేత తెప్పలు పడిందంట. ఆమె ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఉన్నప్పుడు ఆమె యేసయ్యని గురించి విని, యేసయ్య వస్త్రాలు మాత్రం ముట్టినా నేను బాగుపరచబడతాననే విశ్వాసంతో ఆయన యొద్దకు వెళ్ళింది. హల్లెలూయా. ఈ దినమున ఆ వైద్యుల గురించి మనము ఆత్మ సంబంధంగా సేవకులకు పోల్చుకుంటున్న వారి జీవితాల్లో ఏ సేవకుడైనా ఏ వ్యక్తిని బాగు చేయలేడు. హల్లెలూయా. ఏ యొక్క గాయపరచబడ్డ హృదయాన్ని కట్టలేడు. కానీ
చూడండి, యోబు యొద్దకి తన స్నేహితులు యోబుని ఏమి చేయడానికి వచ్చారు? మొట్టమొదటిగా ఏ ఆలోచనతో వారు బయలుదేరి ప్రయాణం కొనసాగించారు? అర్థం తల్లే. యోబు యొక్క స్నేహితులు యోబు యొద్దకు వచ్చేటప్పుడు ఏ ఆలోచన కలిగి యోబుని ఏమి చేద్దామని ఆలోచన ద్వారా వచ్చారు? పరామర్శించి ఆ బలహీనతలో బలను సమకూరుద్దామని, ఆదరించడానికి బయలుదేరినటువంటి, పరామర్శించడానికి బయలుదేరినటువంటి యోబు యొక్క స్నేహితులు యోబు యొద్దకు రాగానే అక్కడ పరిస్థితులను చూసి, నీవు ఏ పాపము చేయడం బట్టి నీకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడో అన్నట్లుగా కత్తిపోటి మాటల చేత యోబుని ఇంకా హింసిస్తున్నటువంటి అనుభవంలో యోబు యొక్క స్నేహితులు ఉన్నారు. వారు మొదటగా యోబు యొద్దకు వచ్చేటప్పుడేమో మంచి ఆలోచన కలిగి వచ్చారు, కానీ వారి మాటలు యోబు జీవితానికి ఆదరణ కలిగించలేకపోయాయి. యోబు యొక్క అంతరంగానికి నెమ్మది కలిగించలేకపోయాయి. అంత మాత్రమే కాకుండా ఇంకా కత్తిపోటు మాటల చేత తను ఇంకా బాధించారే తప్ప తను ఆదరించలేకపోయారు, బలపరచలేకపోయారు. ఇద్దరం నీ జీవితాల్లో. అందుకనే యేసు ప్రభు అంటాడు, ఒకడు జీవించాలి అంటే రొట్టె వలన కాదు, కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట, ఆ జీవము ఆయన ఒక వ్యక్తిలో పని చేస్తే ఆ జీవం ఏం చేస్తుందో తెలుసా? పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటను నమ్మే, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మే ఇద్దరు దేవుని మందులో కూర్చుని ఉన్నాం మన జీవితాల్లో. అయితే ఆమె వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో ఒక రోగంతో బాధపడుతూ అనేక వైద్యుల చేత తిప్పలు పడింది, కానీ ప్రయోజనం లేకుండా ఉన్నప్పుడు ఆమె ఎవరి యొద్దకు వెళ్ళింది అని అంటే యేసు ప్రభు యొద్దకు వెళ్ళింది. హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడే ఆ యొక్క జీవితానికి శాశ్వత పరిష్కారము యేసయ్యలో దొరికింది ఆమెకి. హల్లెలూయా. ఇదో ఎన్నో రకమైన వైద్యుల చేత తిప్పలు పడ్డా ప్రయోజనం దొరకకపోయినా ఆమె యేసయ్యని ఎప్పుడైతే వినిందో, ఎప్పుడైతే ఆయన వస్త్రాలు ముట్టిందో, రక్తధారణ వెంటనే ఆ గడియలోనే రక్తధార కట్టింది. ఆమెకు విడుదల సమకూర్చబడింది. వెంటనే ఆమెలో ఉన్నటువంటి రక్తధార కట్టి స్వస్థపరచబడ్డాను అని ఆమె గ్రహించిందంట. చూద్దాం, ఆ మాటను చదవండి. ఎక్కడుంది? మార్కు సువార్త 5వ అధ్యాయము ఎన్నో వచనం? నేను ఆయన వస్త్రాలు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టిను. వెంటనే ఆమె యొక్క రక్తధార కట్టిన గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించిందంట ఆమె. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వస్త్రాలు ముట్టిందో వెంటనే రక్తధారని కట్టిందని, ఆమెలో ఉన్న బాధ నివారణ అయినదని ఆమె గ్రహించిందంట. హల్లెలూయా. ఆమె వినింది, విశ్వసించింది, ముట్టింది, బాగుపరచబడింది. అంత మాత్రం కదా గ్రహించింది. ఈ దినంలో నీ దేవుడు నువ్వు గ్రహించావా? నీ దేవుడు ఎంత శక్తిమంతుడై ఉన్నాడో, ఎంత బలాఢ్యుడై ఉన్నాడో, ఆయన ఎంత సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడై ఉన్నాడో నీవు గ్రహించావా? గ్రహించి ఆయన వెంబడిస్తున్నావా? నీ జీవితంలో గ్రహింపు లేకపోతే, నీవు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావో అన్న గ్రహింపు నీకు లేకపోతే, నీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలో నీకు గ్రహింపు లేకపోతే, ఆయన యొద్దకు వస్తే ఏమిస్తాడో అనే గ్రహింపు నీకు లేకపోతే, నీ జీవితంలో ప్రయోజనం ఏమున్నది? హల్లెలూయా. కానీ ఆమె గ్రహించింది, బాగుపరచబడింది. అందుకనే శాశ్వత పరిష్కారము యేసయ్యలో ఆమెకు దొరికింది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎన్ని తిప్పలు పడుతున్నా, ఒకవేళ ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా నీ జీవితంలో నువ్వు ఉంటే, ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే వీరిని సంప్రదించలే. ఇంకా వ్యక్తిగతమైన అనుభవంలోనికి వెళ్ళి ఎవరిని సంప్రదించలేదు, యేసయ్యనే సంప్రదించింది, పరమ వైద్యుని సంప్రదించింది, ఆయనలోనే పరిష్కారం పొందుకునింది ఆమె. హల్లెలూయా. అయితే నీ జీవితాల్లో శాశ్వతమైనటువంటి రాజ్యం ఒకటి ఉన్నది. ఆ రాజ్యంలోకి ప్రవేశించాలి అని అంటే మనము అందరము కూడా పాపమైనటువంటి రోగగ్రస్తులుగా ఉన్నాం.
అయితే ఆ రోగం తొలగించాలి అని అంటే, ఆ రోగానికి వైద్యము చేయాలని అంటే, ఈ లోకపరమైనటువంటి అన్నదానాలు పుణ్యదానాలు మరి స్నానాలు చేసినంత మాత్రాన అది తొలగిపోద్దు. కానీ పరమమైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడితేనే శాశ్వతమైన పరిష్కారం ఆయనను దొరుకుతుంది కనుక ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి ఆయన తీసుకెళ్ళగలడు. హల్లెలూయా. ఈమె రక్తస్రావం రోగంతో పాల్యము మోసే ధర్మశాస్త్ర ప్రకారము పాల్యము వెలుపులు ఉండాలి. కానీ ఇప్పుడు యేసయ్యనందు విశ్వాసం ఉంచినందువలన, యేసయ్య వస్త్రాలు ముట్టినందువలన, ఆయన యొక్క ప్రభావం ఆమె మీద పడినందువలన ఆ రక్తధార కట్టి స్వస్థపరచబడి ఇప్పుడు సమాజంలోనికి, సన్నిధిలోనికి, ఆయన రక్తం చేత కడగబడినటువంటి సంఘంలోనికి చేర్చబడింది ఆమె. హల్లెలూయా. చేర్చబడినంత మాత్రమే కాదు, ఆమె గ్రహించింది శాశ్వతమైన ఆ బాధకి నివారణ అయినదని గ్రహించింది. హల్లెలూయా. అయితే దినమున నీ జీవితానికి శాశ్వత పరిష్కారం దొరికిందా? మరణము తర్వాత వరకు జీవితం ఉన్నదని గ్రహించి దానికి శాశ్వతమైన పరిష్కారము నీకు దొరికి ఆయన వెంబడిస్తున్నావా? లేకపోతే ఇంకా మరి ఆ గాలికి ఈ గాలికి ఎగిరే పుట్టు వలె నువ్వు ఇంకా తిప్పలబడి ఎగిరిపోయేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? లేకపోతే స్థిరమైనటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? నీకు వస్తున్నటువంటి శ్రమలు బట్టి, నీకు వస్తున్న కష్టాలు బట్టి, లేకపోతే సేవకులు ఇక ఆత్మ సంబంధం భక్తి జీవితంలో సేవకులు నడిపిస్తున్న వారే, ఆత్మ సంబంధంగా ప్రోత్సహించవలసిన వారే, మాదిరికరంగా ఉండవలసిన వారే వారి జీవితంలో త్రుట్టిల్లిపోతున్నటువంటి వారి యొక్క అనుభవాలు చూచి నీవు కూడా త్రుట్టిల్లిపోయేటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? లేకపోతే యేసయ్య యొద్దకు వెళ్ళి శాశ్వతమైనటువంటి పరిష్కారం, స్థిరమైనటువంటి కథలైనటువంటి అనుభవం నీవు ఉండి నీ జీవితంలో ఆయన వెంబడించినటువంటి అనుభవం నీవు ఉన్నావా? హల్లెలూయా. ఈమె అనేక వైద్యుల చేత తిప్పలు పడింది, కానీ ప్రయోజనం లేకుండా ఉన్నప్పుడు యేసయ్యను సంప్రదించింది. యేసయ్యలో శాశ్వతమైన పరిష్కారం పొందుకునింది. ఆ బాధ నివారణ అయినది. ఇప్పుడు ఆయన సన్నిధిలో నిత్య ఆనందం కలిగినటువంటి అనుభవంలోనికి ఆమె వచ్చి ఉన్నది. ఈ దినమున దేవుని వాక్యం, నీవు ఏ రకమైనటువంటి బాధ అనుభవిస్తున్నావో, ఏ రోగంతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ సమస్యల చేత తిప్పలు పడుతున్నావో, లేకపోతే ఇది బాగవుదా, దీని నుండి బయటపడలేనా, నా జీవితం ఇంతేనా, ఎండిన మొద్దువలేనే ఉండాలా, నేను ఇంక చిగురింపు చేయబడి నీకు లేవలేనా అనుకొని నీవు ఒకవేళ బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఎటువంటి అనుభవం నువ్వు ఉన్నావేమో. కానీ యేసయ్య మాట విను, యేసయ్య ప్రకారం నువ్వు జీవించు. ఆయనలో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి నీలో ఉన్నటువంటి ఆ తెప్పల్ని, ఆ యొక్క సమస్తమైనటువంటి వ్యర్థాన్ని తొలగించి నిన్ను బాగు చేసి, నిన్ను సంతోషము, సమాధానము, నెమ్మదిని నీకు ఇచ్చి ఆయన సందులో నిలిపేటువంటి కృప ఆయనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఆమె ఏం చేసిందంటే, వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఎవరిని సంప్రదించలేదు, కానీ పరమ వైద్యుని సంప్రదించింది. పరమ వైద్యుని చేతనే ఆమె బాగుపరచబడగలిగింది. అయితే నీ జీవితంలో ఆత్మ సంబంధం భక్తి జీవితంలో ఏ విధంగా త్రొట్టిల్లిపోయావు? కానీ అది కాదు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నది. నీవు నిజమైనటువంటి స్వస్థత, ఆత్మీయ స్వస్థత పొంది నీవు ప్రభువుతో అంటుకట్టబడి జీవించాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. అయితే నీవు ఆత్మ సంబంధ భక్తి జీవితంలో నీవు ఆత్మ సంబంధమైన రోగంతో ఉన్నావా? లేకపోతే పరమ వైద్యుని సంప్రదించి వాక్యం చేత నీవు శ్రేయస్కరమైన భోజనము చేసి నువ్వు తృప్తి పొందుచు ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? అయితే నువ్వు గ్రహించు. ఒకవేళ ఆత్మ సంబంధంగా ఒకప్పుడు ఉన్నటువంటి అనుభవం నీకు లేకపోతే, వాక్యానుసారమైన జీవితం నీకు లేకపోతే, నువ్వు ప్రభు యొక్క పాదాల చెంతకు వెళ్ళు. ఆయనకు శాశ్వతమైన పరిష్కారంను ఆయన కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరొక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇది వ్యక్తిగతమైన అనుభవం ద్వారా దేవునిలో పరిష్కారం దొరికింది ఈమెకి. అయితే మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా ప్రభు యొద్దకు వెళితే మన పరిష్కారం దొరుకుతుంది. ఒకటి. రెండవదిగా చూద్దాము. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని
ఆయనను మిగుల బ్రతిమాలు కొనెను. ఆయన అతనితో కూడా వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ, ఆమె వ్యక్తిగతమైన అనుభవం, కుటుంబంలో కాదు లేదా సమాజంలో కాదు, కానీ ఆమె వ్యక్తిగతమైన అనుభవము ఆ రోగగ్రస్తురాలుగా ఆమె ఉన్నది. ఆ రోగాన్ని బట్టి యేసయ్య యొద్దకు వెళ్ళింది, ఆమె బాగుపరచబడగలిగింది. అది మొదటి అనుభవం, వ్యక్తిగతమైన అనుభవం. రెండవ అనుభవం ఏమిటి అనంటే, యాయిరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉండిపోయినదంట. హల్లెలూయా. ఆమెకి ఏమి కలిగిందో, ఎటువంటి రోగం వచ్చిందో, ఏమైందో, మొత్తానికి ఆమె చనిపోయేటువంటి పరిస్థితుల్లోనికి ఆమె వచ్చేసినప్పుడు ఈ యాయిరు అనేటువంటి వ్యక్తి యేసయ్య యొద్దకు వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అనుభవం ఏమో వ్యక్తిగతమైనటువంటి రోగము. ఇప్పుడు రెండవది, కుటుంబంలో తన కుమార్తె, తన బిడ్డ, రెండవ చిన్న కుమార్తె అనేటువంటి ఆమె చనిపోవడానికి సిద్ధంగా చనిపోవడానికి చాలా దగ్గరగా ఉందంట. ఆమె బాగోబడి నిమిత్తమై యాయిరు, తండ్రి అనేటువంటి యాయిరు యేసయ్య యొద్దకు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, వ్యక్తిగతమైన అనుభవము, కుటుంబము యొక్క అనుభవము. వ్యక్తిగతమైన అనుభవంలో రోగం వచ్చిన యేసయ్య యొద్దకి ఆమె వెళ్ళింది. ఇక్కడ కుటుంబంలో ఒకవేళ సమస్య వచ్చినా ఈ యాయిరు అనే వ్యక్తి ఎవరి యొద్దకు వెళుతున్నాడు? యేసయ్య యొద్దకే వెళ్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో అందుకనే యేసు ప్రభు ఒక మాట అంటాడు, తన యొక్క బిడ్డలు చూడు, తన బిడ్డల నిమిత్తమే ఎందుకు ఆ యాయిరికి ఎందుకు అంత బాధ, ఎందుకు అంత విధానంతో వెళ్ళి యేసయ్య యొద్దకు వెళ్ళి బ్రతిమాలుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎందుకనంటే తన గర్భను పుట్టిన బిడ్డ కాబట్టి, తనలో నుండి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి, ఆ ప్రేమ మమకారం బట్టి ఆ శాశ్వతంగా ఆమె దూరం అయిపోతుంది కాబట్టి, అది ఇష్టం లేక ఆమె మీద ఉన్న ప్రేమను బట్టి ఆమెను బ్రతికించుకోవడం నిమిత్తమై యేసయ్య యొద్దకు వెళ్ళాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో చూడండి, నీ కుటుంబాన్ని బట్టి నీవెంతగా ప్రయాసపడేటువంటి అనుభవంలో నీవు ఉన్నావు. ఆయనేమో ఆ రోగాన్ని బట్టి ఆమె చనిపోతే తిరిగి రాదు అనే ఉద్దేశంతో, శాశ్వతంగా దూరం అయిపోతున్న ఉద్దేశంతో తన యొక్క కుమార్తె బ్రతికించుకోవడం నిమిత్తమై యేసు ప్రభు యొద్దకి ఆయన వెళ్తున్నాడు. అయితే ఒకవేళ యేసు ప్రభు మనం రక్షించబడకపోతే, ఆ రాజ్యంలో శాశ్వతమైన రాజ్యం మనం ప్రవేశించకపోతే, నీ కుటుంబం నీ ఒక్కటే రక్షించబడి ఉండొచ్చు, నీ కుటుంబం అంతా రక్షించబడకపోతే, ఆ కుమార్తె, చిన్న కుమార్తె ఎలాగైతే చనిపోతుందో, నీవు కూడా ఆయన రాజ్యంలోనూ ప్రవేశించలేకపోతే నీవు ఎక్కడికి వెళ్తావు? నీ కుటుంబీకులు ఎక్కడికి వెళ్తారు? హల్లెలూయా, హల్లెలూయా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి. నీ కృప సమృద్ధిగా నాపై, నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై తోడై
ఉన్నావు, నీ కృప నాపై నిలిపి తోడైయున్నావు. మరణమునన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి మరణమునన్నేమి చేయలేదు, పరిస్థితి చేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాయీరు కుమార్తె నిమిత్తమై ఎంతగా బాధపడిపోయి ఉంటాడు. ఇంక చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి తన కుమార్తె నిమిత్తమై ఎంతగా రోధించుంటాడు, ఎంతగా బాధించుంటాడు. మన బిడ్డల యొక్క క్షేమము మన కన్నులతో మనం చూడకపోతే ఎంతగా మనము వెలువలాడిపోతుంటాము. హల్లెలూయా. నిజముగా ఈ లోకానికి మనం వచ్చేటప్పుడు కుటుంబాన్ని జత చేసుకొని ఈ లోకంలో మనం రాలేదు, కానీ ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళిపోతాం. అయితే ఈ భూమి మీద ఒంటరిగా వచ్చిన మనము ఈ బంధము, ఈ కుటుంబ బంధము, భార్యాభర్త బంధము, లేకపోతే తల్లిదండ్రులు యొక్క బంధము, పిల్లల యొక్క బంధము, ఇక్కడ బంధాన్ని ఏర్పరచుకున్నాం. ఈ బంధము ఒకానొక సమయాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అవునా కాదా? నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నీకు ఎంత ప్రేమించినా ఇప్పుడు వద్దు నాకు అన్నంత మాత్రాన నువ్వు ఉడిపోవు. కానీ నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రభు నిన్ను పిలిచిన దినాన, ఒక దినాన ఖచ్చితంగా మనం వెళ్ళిపోవలసిన ఒక దినము తథ్యం, వాస్తవమైనది. హల్లెలూయా. అయితే ఒక దినాన నీవు నేను ఒకసారి వెళ్ళిపోతాం. అయితే ఈ భూమి మీద దేవుడు ఒక బంధాన్ని ఏర్పరిచాడు. ఆ బంధాన్ని బట్టే మనము మన కుటుంబీకుల మీద, భార్య భర్తల మీద, పిల్లల పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉంటామో, అనురాగం కలిగి ఉంటామో, అలాగుననే మన పరమ తండ్రి అనేటువంటి మన తండ్రి కూడా మన మీద అటువంటి ప్రేమ కలిగే ఆయన ఉన్నాడు. మనం భరించగలిగినంత వరకే భరిస్తాము, కానీ భరించలేకపోతే విసుగు చెంది వదిలిపెడతామేమో. కానీ మనం ఆరాధన చేస్తున్న ప్రభు మాత్రము ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే నీ తల వెంట్రుకలు నిరిగి వరకు, నీకు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడును నేనే. హల్లెలూయా. నిన్ను ఎత్తుకున్న వాడిని నేనే అని వాగ్దానం చేస్తున్న ప్రభు ఉన్నాడు మనకు. నీకు నీ యొద్ద పని చేయడానికే నీ యొద్ద శక్తి లేకపోయినా, నీ ఎడల ఒక చిన్న బిడ్డ ఎట్లా మనం ఎలా అయితే ప్రేమ కలిగి ఉంటామో, ఎంత వయసు పైబడిపోయినటువంటి అనుభవం మనకున్నా మన ప్రభు అలాగనే చూస్తాడు. హల్లెలూయా. ఈ యాయీరు కుమార్తె నిమిత్తమై, కుటుంబంలో ఉన్నటువంటి తన కుమార్తె చావు బ్రతుకులు ఉన్న నిమిత్తమై, బ్రతికించుకోవడం నిమిత్తమై యేసు ప్రభు ఎదుటికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఆయన మాత్రమే బాగు చేయగలడని గ్రహించాడు. ఆయన మాత్రమే ఈ పరిస్థితుల నుండి లేవనెత్తగలడు, ఆయన ఒక్కడే అని గ్రహించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి యేసు ప్రభు యొద్దకు వెళ్ళాడు. దినమున మన బిడ్డల నిమిత్తమై యాయీరు వలె ప్రభు యొద్దకు వెళ్ళి బ్రతిమలాడుకున్నటువంటి అనుభవంలో మనం ఉన్నామా? రక్తస్రావం రోగం కలిగినటువంటి స్త్రీ ఆమె వ్యక్తిగతమైనటువంటి రోగాన్ని బట్టి ప్రభు యొద్దకు వెళ్ళి బాగుపరచబడే అనుభవం ఆమె ఉన్నది. యాయీరు కుమార్తె చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆమె నిమిత్తమై ఆమె పక్షాన తండ్రి ఏంటంటే యాయీరు యేసు ప్రభు యొద్దకు వెళ్ళి మనవి చేసి బ్రతుకున్నటువంటి అనుభవంలో యాయీరు ఉన్నాడు. నీ బిడ్డల నిమిత్తమై, నీ బిడ్డల యొక్క బాగు నిమిత్తమై, క్షేమం నిమిత్తమై నువ్వు ఎన్నిసార్లు ప్రభు పాదాలని ఆశ్రయిస్తున్నావు? హల్లెలూయా. సేవకులు ప్రార్థన చేయడం కాదు, కానీ మనకు తెలిసిన వారు ఆత్మీయులు ప్రార్థన చేయడం కాదు, కానీ వారి ప్రార్థన మనకు అవసరమే. దానికి మించి మన కుటుంబాల్లో వ్యక్తిగతమైనటువంటి అనుభవము కుటుంబం అంతా ప్రభు యొక్క పాదాల చెంతకు వెళ్ళడం అనేది ఒక గొప్ప, అది ఎలా చెప్పాలి అనంటే గొప్ప ఐశ్వర్యం. అలా అది
హల్లెలూయా, హల్లెలూయా. తన కుటుంబంలో ఉన్నటువంటి చావు బ్రతుకులను తన కుటుంబం నిమిత్తమై యాయీరు వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి ఆయన వెళ్ళి బ్రతుకులాడుకునేటువంటి అనుభవం కలిగిన వాడుగా యాయీరు ఉన్నాడు. అందుకని ప్రభువు అంటాడు, యెరూషలేము